శ్రీ గురుభ్యో నమ. పురాణ పురుషుడు శ్రీకృష్ణ జననము, అందుకు సంబంధించిన పూర్వాపరములు, ధర్మ మర్మములు, తత్వమును, సందేశమును ఎంతో హృద్యంగా మనకు అందచేయునటువంటి పరమపావనమైన గ్రంథము ఈ పురాణ పురుషుడు అను గ్రంథము. అటువంటి ఈ గ్రంథమును మనము అధ్యయనము చేస్తూ ఉన్నాము. అందులో భాగంగా ఈరోజు 25వ అధ్యాయంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము. దేవకీదేవి గర్భమున పురాణ పురుషుడు జన్మించునను వృత్తాంతము పెద్దల వలన ఎరిగినవాడు నందుడు. తన ఇంట స్త్రీ శిశువు జన్మించనని నిర్ధారణ చేసుకొనియు తెల్లవారుసరికి పురుష శిశువు కనిపించుట గమనించి నందుడు సందర్భమును అర్థము చేసుకొనెను. అంటే ఏంటండి? నందుడు టాలీ చేసుకున్నాడు. ఏమని? దేవకీదేవి గర్భమున పురాణ పురుషుడు జన్మిస్తాడు, బాగుంది. తన ఇంట స్త్రీ శిశువు జన్మించింది, అది కూడా అంతకుముందు గమనించాడు, అర్థం చేసుకున్నాడు. నిర్ధారణ చేసుకొనియు అన్నారు ఇక్కడ. కనుక ఈ రెండు పరిస్థితులను టాలీ చేసుకున్నాడు. వసుదేవునికి స్త్రీ శిశువు జన్మించననుట అసంభవము. పురాణ పురుషుడు దేవకి గర్భమున అవతరించునని అశరీరవాణి పలుకగా స్త్రీ శిశువు ఎట్లు పుట్టును? ఈ వార్తతో నందుడు తాను గ్రహించిన సత్యమును ధృవపరచుకొనెను. గర్గులతో ఏకాంత సంభాషణమున మరలా స్థిరపరచుకొనెను. ఎట్లయినను తమ నాయకుడగు వసుదేవుని కలసికొని మాటలాడవలెనని నిశ్చయించుకొనెను. ప్రస్తుత పరిస్థితులలో అది చాలా కష్టసాధ్యమైన పని. కారాగృహమున ఉన్న వసుదేవుడు కంసుని శంకలకు గురి అయి భయకారణమై ఉన్నాడు. వసుదేవుని కారాగృహమునకు కట్టుదిట్టములు ఎక్కువైనవి. అతనితో ఎవరు మాట్లాడినను రాజద్రోహులుగా పసికట్టబడుచుండిరి. కారాగృహ భటులును అధికారులను వారు కూడా దేవకీ వసుదేవుల వైపు కన్నెత్తి చూచుటకు కూడా భయపడుచున్నారు. యథేచ్ఛముగా వారిని చూచిపోవుట క్షేమమరయుచున్నవాడు ప్రస్తుతము అక్రూరుడొక్కడే. సూక్ష్మముగా ఆలోచించి నందుడు ప్రయాణము కట్టెను. కొన్ని గోవులను, ధాన్యమును, కూరలను, ఫలజాతులను కొల్లగా బండ్లపై తరలించుకొని అతడు మధుర చేరెను. తెల్లవారక ముందే బండ్లతో సూటిగా అక్రూరుని ప్రాంగణము చేరెను. అక్రూరుడు నందుని చూచినంతనే మందహాసము చేసి కొంత తడవు నిశ్శబ్దముగా నిలబడెను. మెల్లగా కుశల సంప్రశ్నము చేసి నందుని వచ్చిన పనిని అడిగెను. నమస్కరించి మహాగౌరవముతో నందగోపుడిట్లనెను. మేము ప్రతి సంవత్సరము కంసరాజేంద్రులకు సుంకము చెల్లించుచున్నాము కదా, నేడు నట్లే వార్షికమైన సుంకము చెల్లించుకొనుటకు వచ్చితిమి అనగా అక్రూరుడు అంటున్నాడు, మరి ఈ సంవత్సరము మీ వ్రజగ్రామముల వారందరూ సుంకము మాని ప్రభుత్వముపై తిరుగుబాటు చేయుచున్నారు కదా అనగా నందుడు అంటున్నాడు, చిత్తము క్షమార్హుడను, మనలో మాట కేసి దుష్టుడై అటు కంసుని ఇటు మమ్ము మోసము చేయుట వలన మేమట్టి చర్య తీసుకొంటిమి. మధురాపురాధీశ్వరులపై మా రాజభక్తి గౌరవము ఏనాడునూ తరుగవు అనగా అక్రూరుడు అంటున్నాడు, మీ దృష్టిలో మధురాపురాధీశ్వరులు ఉగ్రసేనులు కావచ్చును, అది మంచి మాటే. కాదు కూడదు, కంసరాజేంద్రులపై కూడా మీకు భక్తి ప్రపత్తులుండవచ్చును. అయినచో బండ్లను ఇటు తరలించితిరేలా అనగా నందుడు అంటున్నాడు, పైతరము నుండి తమరు మా వంశమునకు గురువులు. మా కృషి యజ్ఞము ఒక ఉద్యమముగా మలచినది మొదట మీ ప్రాంగణముననే కదా. గురువుల వారు అమాత్య పదవిని అలంకరించిరని విని సంతోషపడితిమి, పండుగ చేసుకొంటిమి. మా సంతోషము కొలది తమకును కానుకలను కొనివచ్చితిమి. మమ్ములను సంతోషపెట్టుట కూడా గురువుల అనుగ్రహముగా భావించెదము అనగా అక్రూరుడు అంటున్నాడు, లౌకిక ప్రజ్ఞలో నన్ను మించితివి, కానిమ్ము, అదియూ మాకు సంతోషకరమైన విషయమే. పుత్రాదిచ్చేత్ పరాజయం, నా దగ్గర పెరిగినవాడవు, నీ దగ్గర నేను కానుకలు స్వీకరించుట పరమార్థము కాదు. తన వారికి పెట్టుటయే కానీ
ఎవరి దగ్గరను స్వీకరించుట పనికిరాదని మా తండ్రి గారి ఉపదేశము. కంసుని కొలువు కూడా నేనేమియును ఆశించి అంగీకరింపలేదు. దేశమున సామరస్యమును సాధింపగలనని, రాజకుటుంబమునకు క్షేమము సమకూర్చగలనని నమ్మి ఏలినాటి శని ప్రభావము వలన ఈ కొలువున తలదూర్చి తిని. ఇంతకును వసుదేవుని దర్శించి మాటాడిపోవుటకే కదా నీవు వచ్చినది. అది ఇప్పుడంత తేలికైన పని కాదు. నీవా పని మీద వచ్చినట్లు తెలిసినను కీడే. నేను కొలువున ఉండగా నీవు సూటిగా కానుకల బండ్లను తరలించుకొని వచ్చి కంసుని దర్శింపుము. నీ గృహమందలి వృత్తాంతములను ఈ పొలిమేరలలో చర్చింపకుము. సుంకము చెల్లించి కానుకలిచ్చి ప్రభువుగారిని మొదట సంతోషపెట్టుము. ఆ వెనుక నాతో మా ఇంటికి రావచ్చును. నేను వసుదేవుని చూచుటకు పోవునప్పుడు మారువేషమున నా వెంట నా రథములో కొనిపోవుదును. నామములు పెట్టుకొని పండ్ల బుట్టనెత్తుకొని నా వెనుక సూటిగా చెరసాలలోనికి రమ్ము. నీవు వసుదేవునితో మాట్లాడుచున్నంత తడవును నేనును కారాగృహముననే ద్వారముకడ కూర్చుండి కనిపెట్టి ఉందును. మరలా నా వెంట తిరిగి వచ్చి క్షేమముగా ఇల్లు చేరుము. కంసుని దర్శించిన అనంతరము నందుడు అక్రూరుని వెంటపోయి వసుదేవుని కలసికొనెను. సాష్టాంగపడి పాదములంటి నమస్కరించెను. అప్పుడు వసుదేవుడు మాట్లాడుతున్నాడు. చాలా కాలమునకు లేక లేక మగ శిశువును కాంచితివని వింటిమి. సంతోషముతో మనస్సు కుదుటపడినది. అల్లారు ముద్దుగా పెంచుకొనుము. అప్పుడప్పుడు బాలుని క్షేమ వార్తలను అందించుచుండుము. మందలు వృద్ధి చెందుచున్నవా? సస్య సంపదకు కొరత లేదు కదా? ఇప్పుడు నీవు అవలంబించుచున్న మార్గము సర్వశ్రేయము అనగా నందుడంటున్నాడు. తమ దయ ఉండవలెను గాని మాకేమి కొరత? ఎల్లుండి బాలునకు నామకరణము, పేరేమి పెట్టమందురు అనగా వసుదేవుడు అంటున్నాడు. మనకు పూజనీయులు గర్గ మహర్షి ఉన్నారు. వారు పెట్టిన పేరు శుభమగును. నా మాటగా వారికి చెప్పుము. కావలి భటుడు లోనికి రాబోవుచుండుట గమనించి అక్రూరుడు దగ్గెను. కొంచెమాగి ఇట్లనెను, అబ్బి నీవు రథము కడ వేచియుండుము, నేనిప్పుడే వచ్చేదను. నందుడు గ్రహించి పండ్లను తట్టలో గృంభరించి తాను తెచ్చిన బుట్ట పట్టుకొని పోయి రథమెక్కి కూర్చుండెను. అక్రూరుడు అంటున్నాడప్పుడు, దైవ విలాసములు నరులకు అంతు పట్టవు. ఏది ఎట్లు జరగవలెనో అది అట్లు జరుగును. పోయి వచ్చేదను. అక్రూరుడు లేచి నిలబడి శాలువా సవరించుకొనుచు నడచి వచ్చి ఠీవిగా రథమెక్కెను అనంటూ ఈ అధ్యాయాన్ని పూర్తి చేశారు. స్వస్తి వాసుదేవా.